ఒకసారి ఈ టెస్ట్‌ని అటెంప్ట్ చేయండి. ఇక్కడ హావ్ అనే వర్బ్‌ని యూజ్ చేసుకొని యూ హావ్ టు ఫిల్ దెమ్ ఔట్. వీటిని ఫిల్ చేయాలి. మీకు 7 ఔట్ ఆఫ్ ఎన్నొచ్చాయి అనేది మీకు డిస్క్రిప్షన్‌లో వీటి ఆన్సర్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీకు 7 ఔట్ ఆఫ్ 7 వస్తాయనుకోండి, యూ కెన్ స్కిప్ దిస్ వీడియో. హ్యాపీగా మీరు ఈ వీడియోని స్కిప్ చేసేయొచ్చు. కానీ ఇంకా డెప్త్‌గా అసలు ఏముంటుంది హావ్ ఫార్మ్‌లో, లేదా నాకెందుకు రాంగ్స్ వచ్చాయని తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాలి. ఓకే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మీరు క్లాస్ అంతా విన్న తర్వాత మీకు ఖచ్చితంగా 7 ఔట్ ఆఫ్ 7, 10 ఔట్ ఆఫ్ 10 ఎన్ని మార్కులకి పెడితే అన్ని మార్కులు మీకు ఈ హాఫ్ ఫామ్ మీద క్లారిటీ వస్తుంది. షల్ వి గెట్ స్టార్టెడ్? Hello everyone, welcome back to our channel Confident to English Academy. In this video, we are going to learn have form. What do you mean by have? అసలు have అంటే మీనింగ్ ఏంటి? ఈ haveని ఎలాంటి సిచ్యువేషన్స్లో వాడాలి? అండ్ మనం చాలా సందర్భాల్లో హ్యావ్ ఎక్కడ వాడాలి, హ్యాస్ ఎక్కడ వాడాలి అనేవి చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ లెట్ మీ సే ఐ హ్యావ్ ఏ బైక్. నా దగ్గర బైక్ ఉందంటే ఐ హ్యావ్ అని సెట్ అవుతుంది. మరి ఆమె దగ్గర బైక్ ఉంది అంటే షీ హ్యావ్ ఏ బైక్ అనాలా, షీ హ్యాస్ ఏ బైక్ అనాలా, లేదా షీ హ్యాడ్ ఏ బైక్ అనాలా అనేది ఈ వీడియోలో మనం తేల్చేద్దాం. రైట్? ఆర్ యు ఆల్ రెడీ? ఫస్ట్ హ్యావ్ అంటే మీనింగ్ ఏంటి? హ్యావ్ ఈజ్ నథింగ్ బట్ కలిగి ఉండటం. హ్యావ్ అంటే కలిగి ఉండటం అనే మీనింగ్లోకి వస్తుంది. అయితే మనం ఈ కలిగి ఉండటం అనే వర్డ్ని స్పోకెన్లో వాడం, అంటే తెలుగులోనే మనం అలాగా ఎక్కువగా మాట్లాడం. ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక కారు ఉంది అంటాం, అంతేగాని నేను ఒక కార్ని కలిగి ఉన్నాను, నేను 2 కళ్ళు కలిగి ఉన్నాను, లేదా నేను 2 చేతులు కలిగి ఉన్నాను, ఆమె చాలా డబ్బు కలిగి ఉంది అంటామా? అంటే మీనింగ్ ప్రకారంగా కలిగి ఉండటం అనే మీనింగ్ అర్థం చేసుకోవాలి. కానీ బయటికి చెప్పేటప్పుడు మాత్రం ఆమె దగ్గర, నా దగ్గర, వాళ్ళ దగ్గర అని చెప్పి ఏముందో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక పెన్ ఉంది, అతని దగ్గర 3 బుక్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర చాలా ఆస్తి ఉంది. విచ్ మీన్స్ ఎవరి దగ్గర ఏముందో చెప్పేదే హ్యావ్ ఫామ్. ఓకే, ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. మరి వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది చూద్దాం. ఓకే, లెట్ us see the meanings in English. ఐ హ్యావ్. సో ఐ హ్యావ్ అంటే మీనింగ్ ఏంటి? నా దగ్గర, నా దగ్గర. ఓకే, లేదా ఐ హ్యావ్ అంటే నాకు, నాకు ఫీవర్ ఉంది, ఐ హ్యావ్ ఫీవర్. నాకు క్లాస్ ఉంది, ఐ హ్యావ్ ఏ క్లాస్ అంటూ ఉంటాంగా. లేదా నా దగ్గర ఒక బైక్ ఉంది, అయితే నాకు లేదా నా దగ్గర అనే మీనింగ్లోకి వస్తుంది. నెక్స్ట్, యూ హ్యావ్ టాలెంట్. యూ హ్యావ్ టాలెంట్, నీకు టాలెంట్ ఉంది, అయితే కు లేదా దగ్గర అనే వర్డ్ రావాలి. చూడండి, నీ దగ్గర టాలెంట్ ఉంది, నీ దగ్గర టాలెంట్ ఉంది, నీకు టాలెంట్ ఉంది. నెక్స్ట్, వీ హ్యావ్. వీ హ్యావ్ అయితే మాకు లేదా మా దగ్గర. సో మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, వీ హ్యావ్ ఎగ్జామ్స్. లేదా మా దగ్గర ప్రాపర్టీ ఉంది, వీ హ్యావ్ సమ్ ప్రాపర్టీ. నెక్స్ట్, దే హ్యావ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళకి, వాళ్ళకు అనలేం కదా మనం, కీ అన్న కు అన్న ఒకటే కాబట్టి వాళ్ళకి లేదా వాళ్ళ దగ్గర. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దే హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. మరి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది, వాళ్ళ దగ్గర. సో దే హ్యావ్ సమ్ ఎవిడెన్స్. ఇలా ఒక సబ్జెక్ట్ పక్కన కీ లేదా కు లేదా దగ్గర, ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. హ్యావ్ అంటే ఇక్కడ మీకు సింపుల్గా కీ, కు, దగ్గర అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో నాకు, నా దగ్గర, లేదు మీకు, మీ దగ్గర. ఓకే, మాకు, మా దగ్గర, వాళ్ళకి, వాళ్ళ దగ్గర. నెక్స్ట్, మరి ఆమెకి అని చెప్పాలనుకోండి, షీ హ్యావ్ అనాలా, షీ హ్యాస్ అనాలా అంటే హీ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్ కి హ్యాస్ వాడండి. ఓకే, షీ హ్యాస్ ఏ కార్. ఆమెకి ఒక కార్ ఉంది, లేదా ఆమె దగ్గర ఒక కార్ ఉంది. నెక్స్ట్, ఈ హ్యాస్ ఏ క్లాస్. అతనికి క్లాస్ ఉంది, లేదా అతని దగ్గర ఒక పెన్ ఉంది, ఈ హ్యాస్ అ పెన్. నెక్స్ట్, ఇట్ హ్యాస్ 3 వింగ్స్. దానికి 3 రెక్కలు ఉన్నాయి. ఓకే, సో ఇట్ హ్యాస్. సో హోప్ యూ కెన్ అండర్స్టాండ్.
హ్యావా హ్యాజా అనేది క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఇటువైపు సింగులర్ నౌనా ప్లూరల్ నౌనా మనకు అనవసరం. ఇటువైపు మాత్రం సబ్జెక్ట్ సింగులర్ అయితే హ్యాజ్ వాడండి, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే హ్యావ్ వాడండి, ఐకి కూడా హ్యావే వాడండి. ఓకేనా? ఐ అనేది ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటారు, బట్ ఈ ఐకి కూడా హ్యావే వాడండి, అదొక స్పెషల్ కేసు. ఓకే, యూ వి దే అనేది ఇంగ్లీష్లో ఎప్పుడు ప్లూరలే. షీ హీ ఇట్ అనేవి ఇంగ్లీష్లో ఎప్పుడు సింగులర్సే. ఓకే, సింగులర్స్ అయితే హ్యాజ్, ప్లూరల్ అయితే హ్యావ్, అండ్ ఐకి కూడా హ్యావ్ వాడతాం. ఒక్కసారి వీలైతే ఎలా ప్రాక్టీస్ చేస్తారు? ఐ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్, వీ హ్యావ్, ఈ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్, ఇలా ఈ సబ్జెక్ట్స్తో ఒకసారి టంగ్ ట్విస్ట్ అయ్యేలా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఐ హ్యావ్, యూ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్, షీ హ్యాస్, ఈ హ్యాస్, ఇట్ హ్యాస్. ఇదే కలిగి ఉండడాన్ని, ఇదే హ్యావ్ హ్యాజ్ని మనం పాస్ట్లో మాట్లాడాలంటే ఎలా? ఓకే, దట్ కమ్స్ అండర్ హ్యాడ్ అండి. హ్యాడ్, హెచ్ఏడి. ఓకే, ఇక్కడ వేరే వర్డ్ ఏమి ఉండదు, హ్యాడ్. ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, ఐ హ్యాడ్ a class yesterday, you had a class yesterday, we had a class yesterday, they had a class yesterday. ఓకే, నిన్న నాకు క్లాస్ ఉంది, ఆమెకి క్లాస్ ఉంది, వాళ్ళకి క్లాస్ ఉంది, అతనికి క్లాస్ ఉంది, ఎవరికి ఏముంది గతంలో అని చెప్పడానికి హ్యాడ్ వాడతాం. సో ప్రెసెంట్ అయితే హ్యావ్ హ్యాస్ వాడతాం, బట్ పాస్ట్ లోకి వెళ్ళిపోతే అదే కలిగి ఉండడం అనేది హ్యాడ్ కింద మారిపోతుంది. ఓకే, సో గతంలో ఆమె దగ్గర చాలా టాయ్స్ ఉండేవి. ఓకే, షీ హ్యాడ్ మెనీ టాయ్స్ ఇన్ హర్ చైల్డ్హుడ్. ఓకే, నా చిన్నప్పుడు నా దగ్గర ఒక బైసైకిల్ ఉండింది. ఓకే, నా దగ్గర. సో ఐ హ్యాడ్. పాస్ట్ లో నా దగ్గర అనాలంటే ఐ హ్యాడ్. సో ఐ హ్యాడ్ అ బైసైకిల్ ఇన్ ద పాస్ట్. ఓకే, సో గతంలో మా తాతగారి దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉండేవి. ఓకే, మై గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ మెనీ ప్రాపర్టీస్ ఇన్ ద పాస్ట్. ఫర్ ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, అది సింగులరా ప్లూరలా, గతంలో కలిగి ఉంటే హ్యాడ్ పెట్టండి. అందులో సింగులర్ కి హ్యాజ్ అలా ఏమి ఉండదు, పాస్ట్ కాబట్టి హ్యాడ్. ఓకే, హోప్ యూ కెన్ అండర్స్టాండ్. వాట్ ఇఫ్ దట్ కమ్స్ అండర్ ఫ్యూచర్? అది ఫ్యూచర్ లోకి వస్తే ఎలా మారుతుంది అనేది చూద్దాం. విల్ హ్యావ్, విల్ హ్యావ్. భవిష్యత్తులో నేను ఏదైనా కలిగి ఉంటాను, భవిష్యత్తులో ఆమె ఏదైనా కలిగి ఉంటుంది. ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ విల్ హ్యావ్. మళ్ళీ ఇక్కడ విల్ హ్యాజ్ అలా ఏమి రాదు, విల్ హ్యావ్. ఓకే, దట్ ఈస్ అ ఫార్ములా. సో భవిష్యత్తులో నాకు జాబ్ ఉంటుంది, ఐ విల్ హ్యావ్ ఏ జాబ్. ఫ్యూచర్లో ఆమెకి ఒక కార్ ఉంటుంది, షీ విల్ హ్యావ్ ఏ కార్. ఫ్యూచర్లో అతని దగ్గర 3 బైక్స్ ఉంటాయి, ఈ విల్ హ్యావ్ 3 బైక్స్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో వాళ్ళకి కొంత ప్రాపర్టీ ఉంటుంది, దే విల్ హ్యావ్ సమ్ ప్రాపర్టీ ఇన్ ఫ్యూచర్. నెక్స్ట్ వీక్ స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ ఉంటాయి, నెక్స్ట్ వీక్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ ఎగ్జామ్స్. ఓకే, సో ఫైనల్లీ పాస్ట్ లో అయితే హ్యాడ్ వాడండి, ప్రెజెంట్ లో అయితే హ్యావ్ హ్యాజ్ రెండు ఉంటాయి కలిగి ఉండడానికి, ఫ్యూచర్ లో ఒకటే ఉంటుంది, విల్ హ్యావ్. ఇస్ ద క్లియర్? కెన్ ఐ ఆస్క్ యూ ద మిక్స్ బ్యాగ్? నేను కొన్ని మిక్స్ బ్యాగ్ ఎగ్జాంపుల్స్ అడుగుతాను, ప్రాక్టీస్ చేద్దాము మరి. వెరీ గుడ్. సో లాస్ట్ వీక్ స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో లాస్ట్ వీక్ స్టూడెంట్స్ హ్యాడ్ ఎగ్జామ్స్, లేదా స్టూడెంట్స్ హ్యాడ్ ఎగ్జామ్స్ లాస్ట్ వీక్. ఓకే, ప్రస్తుతం నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. ప్రెసెంట్ నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయంటే ఐ హ్యాడ్ అనాలా, ఐ హ్యావ్ అనాలా? ఎస్, ఐ హ్యావ్ 100 రూపీస్ రైట్ నౌ. ఓకే, సో ప్రెసెంట్ డాడీకి చాలా వర్క్ ఉంది. సో ప్రస్తుతం డాడీకి చాలా వర్క్ ఉంది, మీ తర్వాత కలుద్దురులే అంటాం. ఓకే, డాడీకి వర్క్ ఉంది. సో డాడ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ వర్క్, డాడ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ వర్క్ నౌ. ఓకే, సో నెక్స్ట్ 10 మినిట్స్ ముందు అతని దగ్గర ఒక పెన్ ఉండింది. నేను చూశాను 10 మినిట్స్ ముందు అతని దగ్గర ఒక పెన్ ఉండింది. ఓకే, ఇప్పుడా 10 మినిట్స్ ముందా? సో 10 మినిట్స్ ముందు అంటున్నాం కాబట్టి పాస్ట్ లోకి రండి. ఈ హ్యాడ్ ఎ పెన్ బిఫోర్ 10 మినిట్స్, లేదా 10 మినిట్స్ అగో. ఈ హ్యాడ్ ఎ పెన్ బిఫోర్ 10 మినిట్స్. రైట్, 2 అవర్స్ తర్వాత ఎంప్లాయీస్ కి మీటింగ్ ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ 2 అవర్స్. టైం వర్డ్స్ అనేవి మీరు ముందు పెట్టుకోవచ్చు, ఎండింగ్ లో పెట్టుకోవచ్చు. ఓకే, ఇట్ డజంట్ డిస్టర్బ్ ది సెంటెన్స్. ఓకే, ఆఫ్టర్ 2 అవర్స్
ఎంప్లాయీస్ విల్ హ్యావ్ ఎ మీటింగ్. ఆఫ్టర్ 2 hours ఎంప్లాయీ విల్ హ్యావ్ అ మీటింగ్. నెక్స్ట్ మంత్ నా దగ్గర కొత్త బైక్ ఉంటుంది. ఓకే, ఐ విల్ హ్యావ్ అ న్యూ బైక్ నెక్స్ట్ మంత్. ఐ విల్ హ్యావ్ అ న్యూ బైక్ నెక్స్ట్ మంత్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యావ్ ఫామ్. హ్యావ్ ఫామ్ ఈజ్ వెరీ ఈజీ. ఇట్స్ ఆల్ అబౌట్ కలిగి ఉండటం. అది ప్రెసెంట్ అయితే హ్యావ్ ఆ హ్యాజ్ ఆ చూసుకొని వాడండి. సో పాస్ట్ అయితే హ్యాడ్, ఫ్యూచర్ అయితే విల్ హ్యావ్. ఓకే, ఇప్పుడు ఒకసారి వీటి ఆన్సర్స్ చూద్దామా. రైట్, ద ఫస్ట్ వన్ ఈజ్ ఐ డాష్ ఎ పెట్ డాగ్ వెన్ ఐ వాజ్ అ చైల్డ్. సో కలిగి ఉండడం గురించి మాట్లాడుతున్నాం. అయితే ఐ హ్యావ్ ఎ పెట్ డాగ్, ఇస్ దట్ రైట్? సో ఒకవేళ ఐ హ్యావ్ ఎ పెట్ డాగ్ అంటే ఇప్పుడు నా దగ్గర ఒక డాగ్ ఉంది అని అర్థం. బట్ ఇక్కడ ఏముంది? వెన్ ఐ వాజ్ అ చైల్డ్, నా చిన్నతనంలో నా దగ్గర ఉండేదాన్ని మనం హ్యాడ్ అంటాం, హెచ్ఏడి హ్యాడ్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ షీ డాష్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. సో షీ హ్యాస్. ఓకే, నెక్స్ట్ వి డాష్ అన్ ఎగ్జామ్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వి హ్యాడ్. We had an exam last week. He does a new car next year. So next year గురించి మాట్లాడుతున్నాం. He will have. Will have. Very good. Next, the baby does many toys. ఆ బేబీ దగ్గర చాలా టాయ్స్ ఉన్నాయంట. సో ద బేబీ ఈజ్ సింగులర్. సో వీ హ్యావ్ టు పుట్ యాజ్. ఇక్కడ పాస్ట్ ఫ్యూచర్ అలా ఏం లేదు కాబట్టి. నెక్స్ట్, దేర్ స్కూల్, వాళ్ళ స్కూల్కి సీసీ కెమెరాస్ అంటే ప్రతి చోట ఉన్నాయంట. ఓకే, వాళ్ళ స్కూల్ అంటే ఇక్కడ హ్యావ్ పెట్టాలా, హ్యాస్ పెట్టాలా? సో అండ్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏం లేదు కాబట్టి ప్రెజెంట్లో మనకు రెండు ఉంటాయి అనుకున్నాం కదా. సో వాళ్ళ స్కూల్, మనం మాట్లాడేది వాళ్ళ గురించి కాదు, వాళ్ళ స్కూల్ గురించి కాబట్టి సింగులర్. దేర్ స్కూల్ హ్యాస్. నెక్స్ట్, యూ డాష్ ఏ జాబ్ వెరీ సూన్. త్వరలో మీకు జాబ్ ఉంటుంది. సో ఫ్యూచర్లో చెప్తున్నాం కాబట్టి విల్ హ్యావ్. సో విల్ హ్యావ్. సో దీస్ ఆర్ ద రైట్ ఆన్సర్స్. సో అర్థమైంది కదండి హ్యావ్ ఫామ్ అంటే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. అండ్ ఎవరైతే కనుక సో నాకు సెంటెన్స్ ఫార్మేషన్స్ కూడా రావు, నేను ఫస్ట్ నుండి నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, లేదా నాకు ఆల్రెడీ కొంత ఇంగ్లీష్ వచ్చు కానీ నా ఇంగ్లీష్ని నేను కరెక్షన్ చేసుకుంటూ నా ఫౌండేషన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి అండ్ నాకు ఆఫ్లైన్ రావడానికి అవ్వదు, నేను ఆన్లైన్లోనే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని ఎవరైతే అనుకుంటారో, సో వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. మేము మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. సో వీ హ్యావ్ గ్రూప్ క్లాసెస్, వీ హ్యావ్ ఇండివిజువల్ క్లాసెస్, వీ హ్యావ్ ప్రాక్టీస్ సెషన్స్ అండ్ వీ హ్యావ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆల్సో. అండ్ మనకు యాప్ కూడా ఉంది, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, కాన్ఫిడెంట్ ఇంగ్లీష్ అకాడమీ అని. సో అందులో మీకు చాలా ఫ్రీ మెటీరియల్ ఉంటుంది, సో దట్ యూ కెన్ యూటిలైజ్ ఇట్. ఓకే, అండ్ పెయిడ్ కోర్సెస్ కూడా ఉంటాయి, అది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.